దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభువును ఘనపరిచేవారు కావాలి, ప్రభువును ఘనపరిచేవారు కావాలి. ప్రభువుని ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ ఉంటే మన నోటిలో ఆరిపోకుండా స్తుతి స్తోత్రాలు, దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా ఉంటాము. ఏమంటున్నాడంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటాడు దేవుడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటాడు. ఇది మరి ఎంత గొప్ప మాట అండి ఇది. మనుషుల ఎదుట మరి ఇంకొక మాట అంటున్నాడు దేవుడు, చక్కగా అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో చూసుకున్నట్లయితే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. హల్లెలూయా. మరి నా తండ్రి ఎదుట నా మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. ఇప్పుడు చూడండి, కొంతమంది కొత్తగా దేవుని తెలుసుకునేవాళ్ళు యేసు ప్రభు మతంలోకి వెళ్తున్నాను. మతం కాదండి అది, మతం కాదది. దేవుని మంచి సువార్తను అందించేటటువంటి, మంచి మార్గంలో పెట్టేటటువంటి ఒక సంస్థ అది. అంతవరకే. మతాలు అని కొట్టుకు చావద్దు, మతాలు అని విభేదాలు పెట్టేసి రకరకాలుగా మానవులను హింసిస్తూ ఉన్నారండి. కానీ అలాంటి పనులు ఎవ్వరు కూడా ఒడిదుడుకుల పనులు చేయడానికి వెళ్ళొద్దు, దయచేసి చెప్తున్నా. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఒక మంచి కార్యం జరిగింది, అప్పుడు నువ్వు తప్పకుండా సాక్ష్యం చెప్తావు, నువ్వు అందరికీ చెప్తావు. నేను దేవుడిని, యేసు ప్రభువుని ఎప్పుడైతే నేను దగ్గరికి వెళ్ళి ఆ మాటలు విన్నానో, ఆయన పాటలు వింటున్నానో, అప్పుడు నాలో గొప్ప మార్పు కలుగుతుంది అని నువ్వు చెబుతూ ఉంటావు కదా సహోదరుడా, సహోదరి. అప్పుడు నిజంగా చెప్పినప్పుడు నీ నోటితో నువ్వు దేవుడిని ఒప్పుకుంటున్నావు. ఆ ఒప్పుకోమనే అంటాడు దేవుడు. నిజమైన దేవుడిని నేనే అన్నాడు. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. కాబట్టి మనుషుల ఎదుట ఎవరైతే నన్ను దేవుడని ఒప్పుకుంటారో వారిని ఏం చేస్తాడట, వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని గురించి ఒప్పుకుంటానంటాడు యేసుక్రీస్తు వారు. చూసారా ఈ గొప్ప మర్మం చూడండి. ఈ గొప్ప మాటలు మనం విని దేవుని గురించినటువంటి మరి మాటలు వినడానికి సిగ్గుపడొద్దు. ఆ యొక్క మందిరానికి, ఆ దేవుని మాటలు వినడానికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడొద్దు. నేను దేవుని మాటలు విన్నాను అని చెప్పుకోవడానికి కూడా మీరు సిగ్గుపడొద్దు. ఎవరైనా సరే, కొత్తగా వింటున్న వాళ్ళు కానివ్వండి, మరి ఎవరైనా సరే జాగ్రత్త సుమా. తండ్రినైనను తల్లినైనను మరి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు దేవుడు కదా. దేవుని ఎక్కువగా ప్రేమించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుని కంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడో కూడా నాకు పాత్రుడు కాడు. అవునా కదా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవునికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఉన్నత స్థానము మన హృదయంలో, మన జీవితంలో దేవునికి ఉన్నత స్థానాన్ని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనం దేవుని బిడ్డలుగా గుర్తించబడతాము. కాబట్టి అత్యధికంగా నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించడమే కాదు నా కుమారుడా, కానీ నాకు ఎక్కువ మొదటి స్థానం ఇవ్వు. నాకు ఇచ్చినట్లయితే నేను తండ్రి ఎదుట ఇదిగో నిత్యము మనతోనే ఉన్నాడు తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను. ఈ బిడ్డ, ఈ కుమారుడు, ఈ కుమార్తె ఎక్కువగా మరి మనలోనే ఉంటున్నారు, మనలోనే నా బోధనలోనే ఉన్నారు నాన్న అని ఒప్పుకుంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు. నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో మనుషుల ఎదుట నేను దేవుడినని వారిని గూర్చి నేను తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకుంటాను. అంటే మనలోనే ఉన్నాడు ఈ కుమారుడు, ఈ కుమార్తె అని చెప్పి తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి ఇంకొక మాట అంటాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇంకొక మాట చూడండి, నీ తల్లిని, నీ తండ్రిని కానీ, నీ కుమారుడిని, నీ కుమార్తెని కానీ, నీ వాళ్ళని ఎవరైనా సరే నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నాకు పాత్రుడు కావు. నువ్వు ఈ లోకస్తుడుగానే ఉండిపోతావు, ఈ లోకంలోనే ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే నా సన్నిధి కోసం నువ్వు పరుగులు పెడతావో, నా సన్నిధికి రావడానికి, నా వాక్యం వినడానికి నువ్వు ఎప్పుడైతే మరి మొగ్గు చూపుతావో అప్పుడు నువ్వు నాకు పాత్రుడు అవుతావు. అంటే నాలోని వాడు అవుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. మరి ఇంకొక మాట అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇంకో ఆయనకి ఎలాంటి వాళ్ళు పాత్రులు కారో చక్కగా చెప్తున్నారు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఓకే, నువ్వు కష్టాలు పడతానే ఉన్నావు, శ్రమలు పడతానే ఉన్నావు, వేదనలు పడతానే ఉన్నావు, కానీ నువ్వు నాలోకి రావట్లేదు, నన్ను వెంబడించట్లేదు నువ్వు.
అప్పుడు నువ్వు నన్ను వెంబడించకపోతే నువ్వు నాకు పాత్రుడివి కాదు. ఇప్పుడు 3 రకాలు మనం ఏ రకంగా దేవునికి పాత్రులం కామో మనకు ఎంతో క్లియర్గా చెప్పబడింది ఇక్కడ, ఎంతో క్లియర్గా. ఏంటంటే మొట్టమొదటిగా నీ తండ్రినైనను నీ తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించితే నువ్వు నాకు పాత్రుడు కావు. నీ కుమారుడినైనను నీ కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే వారిని నువ్వు నాకు పాత్రుడవు కావు. రెండైనవి. మూడవది ఇంకొకటి ఏంటంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు. అంటే తన సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? జీవితంలో భయంకరమైన కష్టాలు పడుతున్నావు, వేదనలో శోధనలో అవమానాలు అపనిందలు పడుతున్నావు, ఇదే నీ సిలువ నువ్వు మోసుకోవడం. ఇవన్నీ పడుతూ కూడా దేవుణ్ణి అంగీకరించకపోతే, దేవునిలోకి రాకపోతే, దేవుని వెంబడింపకపోతే నువ్వు నా వాడివి కాదు, పాత్రుడవు కాదు అంటున్నాడు. కాబట్టి కష్టాలలో, నష్టాలలో, బాధలలో, శ్రమలలో, వ్యాధులలో, అన్నిటిలో, కలిమిలోను లేమిలోను అన్నిటిలో కూడా ప్రభువును అంగీకరించి ప్రభువును వెంబడించిన వారు మాత్రమే ఆయనకు పాత్రులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత విపులంగా మనకి వాక్యం బోధిస్తున్నారంటే, అంత విపులంగా మన కొరకు వ్రాయబడి ఉన్నటువంటి వాక్యాన్ని మనం లక్ష్యపెట్టి, ప్రభువును లక్ష్యపెట్టి, ఆయన మాటలు వింటూ, ఆయనకి ఎక్కువగా మొదటి స్థానాన్ని మన హృదయంలో ఇచ్చి, మన కుటుంబాల్లో కూడా ముందుగా ఆయనకే స్థానం ఇచ్చి, మన బిడ్డలందరినీ నడిపించుకుంటూ ఉంటే మరి ఆయనకు పాత్రలుగా, ఆయనకి దగ్గరగా ఉంటాము, ఆయన బిడ్డలంగా జీవించినట్లు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆ విధంగా 3 రకాలుగా మనకు చెప్పబడింది. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకును. ఇది ఏ విధంగా సాధ్యమండి? చూడండి ఏమంటున్నాడు, తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకును. అంటే నీ ప్రాణం కాపాడుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, నీ ప్రాణం కోసమే నువ్వు ఎక్కువ ప్రాధేయపడుకుంటూ ఉంటావు. కానీ అలా కాదు, తన ప్రాణం దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు అంటే దేవుని క్రియలను బట్టి, దేవుని కార్యాలను బట్టి ఎవరైతే నిలకడగా ఉండి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవుని పనులను బట్టి ముందుకు సాగిపోయేవాళ్ళు, మరి ఆయన నిమిత్తం మనల్ని ఎవరైనా చంపేసినా కూడా, ఆయన నిమిత్తం, దేవుని నిమిత్తం మనల్ని ఎవరైనా శ్రమ పెట్టినా కూడా, అవన్నీ కూడా మరి వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. ఒక ఉదాహరణ, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక స్నేహితులు, భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఎంతో ప్రేమించుకున్నారు, చక్కగా జీవిస్తున్నారు బిడ్డలతో. కానీ ఒక కష్ట సమయంలో భార్యను ఆ కష్టాల్లో వదిలిపెట్టేసి, నాకేం తెలీదు ఆమె చేసింది అప్పుల భారాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. స్నేహం చేసి భర్తగా నిలబడి, తోడుగా నిలబడవలసిన వాడు అప్పుల్లో విడిచిపెట్టి పారిపోయినప్పుడు ఆ బిడ్డ ఒక్కతే అయిపోయింది బిడ్డల్ని వేసుకొని. అప్పుడు ఏం చేస్తుంది? కష్టపడి వాళ్ళ దండాలు దాశంలో పెట్టుకొని బిడ్డల కోసం తన ప్రాణం నిలుపుకొని ఆ తల్లి మరి ఆ విధంగా ఆ అప్పులుడు కూడా తనను కట్టేసుకుని భయంకరమైన శ్రమలు పెడుతున్నప్పుడు బిడ్డల కోసం తన ప్రాణం నిలబెట్టుకుంది. దేవుణ్ణి అనుసరిస్తూ ఉంది ఒక కుమార్తె. మరి అలాగే దేవుడు ఏం చేశాడు? మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డను దేవుడు ఎన్నో కష్టాలు పెట్టి, ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ భరించింది ఆ బిడ్డ. కాబట్టి తనేం చేశాడు? తన భార్య బిడ్డను వదిలిపెట్టి పారిపోయాడు అప్పుల్లో పెట్టి. కానీ అతను ఏమైపోయాడు? ప్రాణం దక్కించుకోవాలనుకున్నాడు, పారిపోయాడు బయటికి వెళ్ళి. హాయిగా నా ప్రాణమా తిను, తాగు, సుఖించని తనకు వచ్చిన జీతంతో తింటూ ఎవరికి ఏం పెట్టకుండా, భార్య పిల్లలకు ఇవ్వకుండా తనకు తాను ఖర్చు పెట్టుకున్నాడు, సర్దా చేసుకున్నాడు. కానీ ఒకనొక దినమున భయంకరమైన షుగర్కు లోనైపోయి మరి భయంకరంగా మొత్తం క్షీణించిపోయాడు అనమాట. మొత్తం క్షీణించిపోయి చచ్చిపోయాడు. అప్పుడు భార్య బిడ్డల దగ్గర లేరు, ఎవరూ లేరు, ఒంటరిగా తల్లితో, అతని ముసలితనంలో ఉన్న తల్లితోనే ఉన్నాడు. ఆ విధంగా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, ఎదుటి వారి కోసం, దేవుని బిడ్డలు నీకోసం నీ భార్య ఎంతో త్యాగం చేసింది. కానీ నువ్వేం చేసావు? నీ భార్యని భయంకరమైన ఊబిలో దించేసి, నువ్వు చేసిన అప్పులకి ఆమె మీద పడేసి, భార్య పిల్లలను వదిలేసి ప్రాణం తప్పించుకోవడానికి పారిపోయావు. కానీ నా కుమారుడా, చూడు నేనేం చేస్తున్నానో. నువ్వు ప్రాణం దక్కించుకోవాలనుకున్నావు, కానీ నీ ప్రాణం నీలో ఉండదు అని భయంకరంగా ఆయనకి శ్రమ పెట్టి, శరీర బాధ పెట్టి, దేవుడు ఆఖరికి మూలిగి తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. తన భార్య పిల్లలు మాత్రం దేవుణ్ణి విడవకుండా ఆ భార్య ఏం చేసిందంటే బిడ్డలు కష్టపడి చదివించుకుంది, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసుకుంది. ఏ కట్నం ఎవరి దగ్గర తీసుకోలేదు, ఏ కోడల దగ్గర. ఇంకా కూతురు పెళ్ళి కూడా 1,00,000 ఖర్చు పెట్టింది. దగ్గర ఎంతో శ్రమ పడింది. అటువంటి మరి ప్రాణం ఉరికమ్మానికి ఇచ్చేసి దాన్ని ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి వదిలిపెట్టేసి పారిపోతేవే. మరి పారిపోయిన బతికేమైపోయింది? ప్రాణాన్ని కోల్పోయాడు.
కాబట్టి ఎవరైతే తన ప్రాణం కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళు పోగొట్టుకుంటారు. లేదు, నువ్వు దేవుని కోసం దేవుని నిక్కచ్చిగాను మనసాక్షిగాను నువ్వు జీవించినట్లయితే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నామం ఎంతో గొప్పదని గ్రహించి ఈ యొక్క చిన్న సాక్ష్యం ద్వారా కూడా ఇది ఎవరిదో కాదండి సాక్ష్యం, నా జీవిత సాక్ష్యమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రభువా, వింటున్న బిడ్డలకు నాయన గొప్ప మారు మనసులు కలుగు చేయండి. నిన్ను నాయన నీ దగ్గరగా నీ పాత్రులుగా మేము జీవించలాగా మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.